శ్రీ నాగేశ్వర స్వామి, శ్రీ అలగనాథ స్వామి, శ్రీ కోదండరామస్వామి ఆలయాలకు సంబంధించిన దేవుడి మాన్య భూములకు మంగళవారం భారీ పోలీస్ బందోబస్తు మధ్య నాగేశ్వర స్వామి ఆలయంలో 3 సంవత్సరాలకు బహిరంగ కౌలు వేలం పాటలు నిర్వహించారు. ఆలయ భూములు కౌలు వేలం పాటల్లో రైతులు పోటీపడి భూములు దక్కించుకున్నారు. బహిరంగ వేలం పాటల అనంతరం గ్రూప్ ఆలయాల కార్యనిర్వహణ అధికారి రవికృష్ణ మాట్లాడుతూ 3 ఆలయాలకు సంబంధించి 79 ఎకరాల 90 సెంట్ల భూములకు బహిరంగ వేలం పాటలో నిర్వహించగా సంవత్సరానికి 14,45,000 రూపాయలు రాబడి వచ్చిందన్నారు. గత ఏడాది కేవలం 5 లక్షల రూపాయలు రాబడి వచ్చిందన్నారు. ఈసారి భారీగా రాబడి పెరిగిందన్నారు. ఈ వేలం పాటల్లో గూడూరు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సుధీర్ బాబు, పలు ఆలయాల ఉద్యోగులు, వేలం పాటదారులు, రైతులు పాల్గొన్నారు. వాకాడు ఎస్ఐ నాగబాబు, చిట్టమూరు ఎస్ఐ చిన్న బాలరామయ్యలు తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి గొడవలు లేకుండా వేలం పాటలు జరిగేందుకు సహకరించారు. గాలి కృష్ణయ్య పాట 21,000, మస్తానయ్య పాట 22,000, పనబాక మస్తానయ్య పాట 22,000, పనబాక మస్తానయ్య పాట 22,000. వెన్నమాల వెంకటరమణయ్య పాట 23,000, పనబాక మస్తానయ్య పాట 25,000, గాయ కృష్ణయ్య పాట 24,000, గాయ కృష్ణయ్య పాట 24,000, గాయ కృష్ణయ్య పాట 26,000, గాయ కృష్ణయ్య పాట 26,000. ఒకసారి మండలం గ్రామం చేసిన శ్రీ నాగేశ్వర దేవస్థానం, దేవస్థానం శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ఈరోజు కౌలు బహిరంగ వేలం జరిగింది. ఈ దేవస్థానానికి మొత్తం టోటల్ ల్యాండ్ వచ్చి 79 ఎకరాల 90 సెంట్లు జరిగిన వేలం రాష్ట్రం. అట్లాగే లాస్ట్ ఇయర్ 5,23,200 రూపాయలు వచ్చింది. ఈ సంవత్సరం 14,40,000 వచ్చింది. దేవస్థానం అమౌంట్ మొత్తం వచ్చి దేవస్థాన అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఈ దేవస్థానంలో అర్చన స్వామికి జీతం మరియు పడితరం, అట్లాగే పూజ సామాన్లు ఇవన్నీ దేవస్థానానికి చేస్తాం.